కార్మికుల డిమాండ్లపై ఆర్టీసీ ఎంతకు దిగిరాకపోవడంతో సంస్థ ఎండీ సురేంద్రబాబుకు ఎన్ఎంయూ నేతలు 29 డిమాండ్లతో కూడిన సమ్మె నోటీసు జారీ చేశారు. 2013 వేతన సవరణ బకాయిలతో పాటు 54% ఫిట్మెంట్ ఇవ్వాలంటూ నోటీసులో పేర్కొన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, కొత్త బస్సుల కొనుగోలుకు ఏటా 1000 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఫిబ్రవరి 6 నుంచి సమ్మెకు వెళ్తున్నట్లు యూయూతో పాటు 9 సంఘాల జేఏసీ ఇప్పటికే ప్రకటించింది. ప్రత్యేకంగా పోరాటం కొనసాగిస్తామని ముందే స్పష్టం చేసిన ఎన్ఎంయూ సైతం సమ్మె నోటీసు జారీ చేయడంతో అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఆర్టీసీ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ప్రభుత్వాన్ని ఒప్పించి పే స్కేల్ చేయడానికి జీవో కూడా ప్రభుత్వంతో ఆర్టీసీ యాజమాన్యానికి ఇప్పిస్తే ఈ రోజు వరకు పే స్కేల్ పూర్తి చేయకుండా ఏదైతే జాప్యం జరుగుతుందో ఆ జాప్యానికి నిరసనగా వాళ్ళ సమ్మె నోటీసు ఆర్టీసీ యాజమాన్యానికి సర్వ్ చేయడం జరిగింది. గతంలో మా యూనియన్తో సర్వీస్ కండిషన్లు అంగీకరించి చనిపోయిన కార్మిక పిల్లలు కానీ ఉద్యోగాలు కానీ ఆనాడు సెక్యూరిటీ గార్డులు కూడా ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళ కండక్టర్ డ్రైవర్ శ్రామిక వర్గం రిస్ట్రిక్షన్ చేయడం కూడా కరెక్ట్ గా మీరే ప్రభుత్వంతో చొరవ తీసుకోండి, మాట్లాడండి. న్యాయమైన సమస్య ఆర్టీసీ కార్మికులు అన్నిత్యం పనిచేసే కార్మిక వర్గానికి న్యాయంగా రావాల్సిందని మరి చెప్పడం జరిగింది. రాబోయే నెల 8వ తారీఖు తర్వాత నేషనల్ మజ్దూరిని అపరిష్కృత సమస్యలు కానీ కార్మికులు ఇబ్బంది పడుతున్నటువంటి అనేక అంశాలపైన గతంలో ఇచ్చిన మెమోరాండం అంశాలన్నీ కూడా తక్షణం స్పందించి యాజమాన్యం ప్రభుత్వం పరిష్కరించే దిశగా ఒత్తిడి తేవడంలో ఇవాళ మేము సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. ఇంత పెద్ద ప్రజా రవాణా సంస్థలో కార్మికుల యొక్క సమస్య న్యాయమైంది, లీగల్ అయింది. ఖచ్చితంగా ఇప్పటికైనా పరిష్కారం చేయాలనేది మా డిమాండు.